స్పెషల్ గెస్ట్ తో లంచ్ చేయబోతున్నాము. సో చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఏపీలో ఉండుంటే షర్మిల కోటేసే వాళ్ళ? షర్మిలకు ఓటేయకుంటే జగన్ ఓటేయకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి కూడా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా గొప్పగా ఉందని చెప్పి నేను మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? ఆమె వచ్చిన తర్వాతనే నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. ఆమె వచ్చిన తర్వాతనే నేను ఇవన్నిటి కూడా కొంచెం చిల్లర చిచ్చర అన్నిటికి దూరమైన. బయట పులి ఇంట్లో పిల్లి అని. నేను బయట పులే, ఇంట్లో కూడా పులే. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రావులిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. కొందరు లల్లు బాయ్ అని అంటారు, కొందరు లల్లు డాన్ అంటారు. సో సోషల్ మీడియాలో అయితే ఫుల్ క్రేజ్ ఫాలోవర్స్. ఇప్పటి నుంచి కాదు, అది మనం సోషల్ మీడియా యూజ్ చేయక ముందు నుంచే ట్రెండ్ లో ఉన్నారు మరి. సో అసలు ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్, ఇంత క్రేజ్, అసలు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఇలాంటి వాడి గురించి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హలో సార్. వెళ్ళే రూట్ లో ఇక్కడ ఒక డాబా కనిపించింది. ఇంకా లంచ్ టైం అయింది, ఆకలిస్తుందని వచ్చాం. సో ఈ రోజు స్పెషల్ గెస్ట్ తో లంచ్ చేయబోతున్నాము. సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం తీసుకుంటే ఏపీలో కూటమి ఫామ్ అయింది. మీరు ఏపీలో ఉండుంటే షర్మిల కోటేసే వాళ్ళ? షర్మిలకు ఓటేయకుంటే జగన్ ఓటేయకుంటే చంద్రబాబు నాయుడు ఓటేస్తాను. అదేంటి, మీరు కాంగ్రెస్ కదా? నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటే నేను కాంగ్రెస్ లో ఇప్పుడున్న కాంగ్రెస్ లో ఉండకూడదు కదా. ఆంధ్రప్రదేశ్ వాడిని అయితే నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి నేను చంద్రబాబు నాయుడుకే ఓటేసి, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ చేసిన అంతకుముందు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ కూడా రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివి కాబట్టి తెలుగు వాళ్ళందరం తెలుగు మాట్లాడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఆయనకు మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు కొట్టేసి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏంటి? పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన ఒక మంచి వ్యక్తి, ఓపెన్ స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడే వ్యక్తి. ఎవరన్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే నాకు తెలిసి పొలిటికల్గా పవన్ కళ్యాణ్ వ్యక్తి, ఆయన గొప్ప వ్యక్తి. ఆయన గురించి కూడా పెద్ద నాకు ఇది కావాలి కానీ ఆలోచన లేని వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రం గురించి ఎన్ని కష్టాలైనా పడతానని చెప్పేసి గత 14 సంవత్సరాల నుంచి ఆయన అదే పార్టీలు ఉంటూ ఏ ఒక్క టికెట్ లేకున్నా కూడా ఆయన పార్టీ ఎంబడ ఉంటూ చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో కూటమిగా ఏర్పడి ఒక్క ఓటు కూడా చీలకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ రావడానికి చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి కూడా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా గొప్పగా ఉందని చెప్పి నేను. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? నాది అరేంజ్ మ్యారేజ్. కాకపోతే ఏంటంటే నేను మా అక్క అంటే మా మామ పెళ్ళికి వెళ్ళినప్పుడు మా మిస్సెస్ వాళ్ళు అందరు చుట్టాలే. అక్కడ మా మిస్సెస్ కనిపించడం, అయితే నేను ఆమెను చూడడం అయితే మా అక్క గమనించి, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నీ ఇష్టం అక్క అని చెప్పిన. వాళ్ళు మాట్లాడారు, చేసిన, పెళ్లి చేసుకున్నా. ఇవాళ సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నా. సో ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయినారా? పడిపోయినంటే ఎందుకు అనిపించింది అట్లా, ఓకే. అమ్మాయిని చూడాలనిపించి చూస్తున్నా. మా అక్క అబ్జర్వ్ చేసింది. చేసుకుంటావారా అంటే మీ ఇష్టం అక్క అన్న. మా అక్క వెళ్ళింది, మాట్లాడింది, వాళ్ళు ఓకే అని అన్నారు. పెళ్లి చేసుకున్నా. సో ఎలా ఉంటారు మీ వైఫ్ తో? సపోర్టివ్ ఉంటారా మీకు? అయితే నాకు తెలిసిందంటే ఇప్పుడున్న జనరేషన్ లో నాకున్న ఫాలోయింగ్, నాకున్న తిరుగుడుకు, నాకున్న ఈ జనరేషన్ లో ఏం చెప్పిందంటే ఏ భార్య కన్నా తన భర్త తన పక్కనే ఉండాలి, నా ఎంబడినే ఉండాలి, నాతో ఉండాలి అని చెప్పి ఆలోచన ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను గత 15-20 సంవత్సరాల వరకు నేను మా ఫ్యామిలీతో రెగ్యులర్గా గడపడం, మా పిల్లలు మేము ఏదైనా వంట చేసినా కూడా వంట వండిన తర్వాత ఒక ప్లేట్ వేసుకొని మేమందరం కలిసి తినడం చేయడం అలాంటివి బాగానే ఉండే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంటుంది. కానీ అప్పుడు ఎక్కువ టైం కేటాయించేది, దొరికేది టైం. ఇప్పుడు టైం దొరకలేదు, ఎందుకంటే పబ్లిక్లో బాగా కొంచెం సర్వీస్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడప్పుడు మా మిస్సెస్ ఏంటంటే అప్పుడు ఉన్న లల్లు బాగుండేది, ఇప్పుడు వచ్చే వరకు ఏంటంటే టైం కేటాయించలేవు, చేస్తలేవు. గొడవ కాదు, నవ్వుతూ ఆమెకు ఒక అందుకు సంతోషం కూడా ఉంటుంది. అంటే మా భర్త కూడా ఇలా 10 మందికి ఉపయోగపడుతుండు. నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ రాష్ట్రంకి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా మా ఆయన చుట్టూ
చాలా మంది వందలాది మంది ఫోటోలు దిగడం చేయడం బాగా రెస్పెక్ట్ చేయడం ఆమెకు ఒక అందుకు సంతోషం ఉంటుంది. ఒక 1% మాత్రం ఏంటంటే నా భర్త ఇంట్లో ఎప్పుడు మాకు టైం కేటాయిస్తే బాగుండే అని చెప్పేసి ఇవాళ పెద్ద పెద్ద మెగాస్టార్స్ చిరంజీవి కానీ హీరోలకు కానీ ఇవాళ పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళతో పాటు ఇలా మాలాంటి ఇలా సోషల్ మీడియాకి సంబంధించిన చాలా మంది కూడా ఈ అందరు అనుకున్న భార్యలే ఇది మా భార్య కూడా అనుకుంటుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఓపెన్గా దాచిపెట్టింది ఒక 29-30 ఇయర్స్ నా మ్యారేజ్ అయ్యి చాలా మంది చెప్పరు, నేను చెప్తున్నా. అయితే ఇప్పటి వరకు కూడా ఒక వ్యక్తిగత కంప్లైంట్ నాకు లేదు మా భార్య దగ్గర. ఆమెను కూడా నేను చాలా ఫ్రెండ్లీగా చూసుకుంటా. ఆమె కూడా నన్ను ఏంటంటే సొంత బావ కంటే సొంత ఇంట్లో కూడా బావ అని పిలుస్తారు. ఆమె వచ్చిన తర్వాతనే నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. ఆమె వచ్చిన తర్వాతనే నేను ఇవన్నిటి కూడా కొంచెం చిల్లర చిచ్చర అన్నిటికి దూరమైన ఒక మనిషిగా ఒక మనసున్న వ్యక్తిగా మంచి మనస్తత్వంతో ఈ సొసైటీలో ఉంటున్నా. ఓ డైలాగ్ ఉంటది కదా, బయట పులి ఇంట్లో పిల్లి అని. మరి మీరే టైప్ నేను బయట పులే ఇంట్లో కూడా పులే. పులి పులి అంటే బయట వెళ్ళినప్పుడు ఆకలేసినప్పుడు సింహం ఎలా అయితే వేటాడుతుందో అట్లా బయటికి వెళ్ళినప్పుడు నాకు సంబంధించి నాకున్న సర్కిల్లో నాకు సంబంధించిన ఎవరన్నా వాళ్ళకి వీళ్ళకైనా అవసరాలను బట్టి వాళ్ళని బట్టి ఒక సింహం లెక్క నేను వేటాడి వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఆ పనులు చేసి పెట్టేస్తా. ఇంటికి వచ్చినప్పుడు అలసిపోయేసి ఇంటికి వచ్చిన తర్వాత సింహం లెక్కనే వచ్చి మంచిగా పడుకుంటాను. ఇప్పుడు సింహం అంటే మీ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడతారు, సింహం లానే నడుస్తున్నారు మీరు. సో ఎట్లా అనిపిస్తుంది అవి? నేనే కాదు ఎవరికైనా రేపు మీకైనా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మేడం నిజంగా మీరు హీరోయిన్ లెక్క ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, మీరు ఏదో హీరోయిన్ లెక్క ట్రై చేసి అయిపోతుంది కదా, నాకు వేరే డబ్బులు వచ్చిన డబ్బులు రాగానే ఫస్ట్ మేము హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తాం మేడం అని ఇంతకుముందు. అట్లా మీకేమనిపిస్తుంది? మనసుగా తృప్తిని అనిపిస్తుంది. నాకు కూడా ఎవరన్నా అన్నా నువ్వు సింహం లెక్కున్నావు, అన్నా నువ్వు హీరో లెక్కున్నావు, నా మనసుకు తెలుసు నేను రౌడీ లెక్క ఉంటాను, నేను ఎంత ఏం చేసినా కూడా రౌడీ టైప్ ఉంటుంది కాబట్టి హీరో లెక్క ఉండడం హీరో లెక్క అనిపిస్తున్నా, అరే థ్యాంక్స్ రా నాన్న అనుకుంటాను. చాలా మూవీస్ కూడా మీకు ఆఫర్స్ వస్తున్నట్టున్నాయి కదా. నా మూవీస్ అంటే ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే అన్న హీరో శ్రీహరి ఉండే ఇంత మునుపు ఆయన కూడా విలనిజం బాడీ లాంగ్వేజ్, శ్రీహరి కూడా విలనిజం బాడీ లాంగ్వేజ్. ఆ శ్రీహరి అన్న లెక్కనే ఉంటావన్నా అదంటే నేను ఇంతకుముందు శ్రీహరి అన్న స్టార్టింగ్ సినిమా చేసినప్పటి నుంచి అంబర్పేట శంకర్ అన్ననే అన్న ఆ స్థాయికి రావడం, అన్న కూడా అంబర్పేట శంకర్ దగ్గర వచ్చిన తర్వాత అన్న కొంతమంది రికమెండ్ చేయడం శ్రీహరికి, ఆ తర్వాత శ్రీహరి అన్న జిమ్నాస్టిక్ నేర్చుకోవడం. అప్పటి జనరేషన్ జిమ్నాస్టిక్స్ అంటే చాలా మంది తక్కువ, శ్రీహరి అన్న నేర్చుకోవడం, ఒక ఆర్టిస్ట్ గా ప్రూఫ్ కావడం, తర్వాత ఆయన కూడా సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉండడం, ఆయనకు సంబంధించి నేను చాలా దగ్గరగా తిరిగేది. అప్పుడు కూడా అన్న శ్రీహరి అన్న బాడీ లాంగ్వేజ్ తో ఉంటావు, శ్రీహరి అన్న కనిపిస్తావు మ్యాక్సిమం అని చెప్పేసి నన్ను చాలా మంది అనేది. నేను రూపాయల సంతోషపడేది. మొన్న కూడా ఇక్కడ థియేటర్లో సినిమాకి వెళ్ళాం నేను మా తమ్ముళ్ళందరూ కూడా ఏఎంఆర్. అక్కడ కూడా ఏంటంటే చాలా మంది వచ్చేసి మెల్ల వచ్చి అన్న నమస్తే మీరు హీరో శ్రీహరిని చూసినట్లు అనిపిస్తుంది అని అంటే సంతోషం అనిపిస్తుంది. ఆయన కూడా రౌడీజం బాడీ లాంగ్వేజ్ తోనే ఉన్నది, తర్వాత హీరోయిజం కూర్చుంటే హీరోయిన్, నేను కూడా ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటా కాబట్టి సినిమాలు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఒక హీరో ఫాదర్ క్యారెక్టర్ గా, ఒక విలన్ క్యారెక్టర్ గా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అయితే మేమేంటంటే సొసైటీలో ఒక మంచి ఆలోచనతో ఉన్నాం. కాకపోతే అంటే డి సినిమాలో శ్రీహరి ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అలాంటి క్యారెక్టర్స్ ఏదైనా వస్తే 100% ప్రాణం పెట్టి పని చేస్తాను నేను అనుకుంటున్నా. అలాంటి క్యారెక్టర్ వస్తే చేస్తాను. ఏదైనా మంచి వేషాలు ఏమైనా మంచి క్యారెక్టర్స్ వస్తే చేద్దామన్న ఆలోచన అంతే తప్ప చాలా సినిమాలు వస్తున్నాయి. మా తమిళ ఫిల్మ్ కూడా ఒక విలన్ క్యారెక్టర్ చేయమని వచ్చింది. ఇక నేను కొన్ని సందర్భాల మా శంకర్ అన్నకు చెప్తే అన్న కూడా ఎందుకురా అవసరమా అంటే శంకర్ అన్న చేయాలంటే ఇలా 100 సినిమాలు చేయాలి, ఆయన కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకురా అవసరమా అని చెప్పేసి అన్నాడు. నేను కూడా దండం పెట్టి దూరం. ఏదైనా మంచి సినిమాలు ఏదైనా వస్తే 100% మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చేస్తే ఇప్పుడున్న జనాలందరూ కూడా ఇప్పుడున్న పేరు కంటే ఇంకా మంచి ఇంప్రూవ్ అయ్యేటట్టు మంచి క్యారెక్టర్ చేసినామన్నా ఈ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినామని చెప్పే క్యారెక్టర్ ఏదంటే చేస్తాను. ఇప్పుడు మీరు కృష్ణ గారికి ఫ్యానా లేకపోతే శోభన్ బాబుకి ఫ్యానా? నేను ఎన్టీ రామారావు ఫ్యాన్. అంటే మీ హెయిర్ స్టైల్ అట్లా ఎన్టీ రామారావు ఏం చేస్తాం, ఎన్టీ రామారావు. మీది రియల్ హెయిరా విగ్గా సార్? 100% రియల్ కూడా. మీ షాంపూ ఏ షాంపూ వాడతారు? సీక్రెట్ ఏంటి మీ హెయిర్? మేము అప్పటి బట్టల సబ్బు వాడతాం, అది కంటిన్యూ అయిపోయింది. బట్టల సబ్బు వాడతాం. ఇప్పుడు కూడా బట్టల సబ్బేనా? అది పెడితే కొంచెం ఎక్కువ సిల్క్ అయితే. ఎప్పుడు మారలేదు, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. 100% అలాగనే ఉంటాం. నేను చనిపోయినంత వరకు ఇట్లే ఉంటాం. ఇదే లైఫ్ స్టైల్. ఇంకా ఎన్ని డబ్బులు రాని నేను ఇట్లే ఉంటా, ఇలాగనే ఉంటా.
రోడ్ మీద ఇక్కడ అడ్డ మీద వెళ్ళినా కూడా ఎవరైనా లేబర్ ఉన్నా వాళ్ళ దగ్గర కూర్చుంటా, వాళ్ళ దగ్గర చాయ్ తాగుతా, టిఫిన్ చేస్తా. వాళ్ళందరూ నేను పోగానే వందలాది మంది ఉన్నా కూడా అడ్డ మీద కూడా నా దగ్గరకు వస్తారు, కూర్చుంటారు. నాకు అదే జర్నీ ఇష్టం. పబ్లిక్లో ఉండడం, పబ్లిక్ మనిషిగా ఉండడం ఇష్టం నాకు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు నేను ఇది చెయ్యాలి, ఇది తినాలి అనుకొని చేయలేనిది ఏమైనా ఉందా? ఎందుకంటే చాలా పేదరికం నుంచి వచ్చింది అన్నారు కదా. అప్పుడు ఏముండే తెలుసా మేడం, ఉమ్, ఏదన్నా ఎవరన్నా మంచి ఫుడ్ తింటుంటే మేము కూడా ఏదైనా మంచి ఫుడ్ తినాలని అనిపించేది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనం తినడానికి తిండి లేని స్థాయి నుంచి, తినడానికి తిండి లేని స్థాయి నుంచి ఇవాళ తినడానికి టైం లేని స్థాయికి రావడం ఇంపార్టెంట్ కాదు. మనం ఒక 10 మందికి అన్నం పెడుతున్నామా అన్న ఆ స్థాయి వచ్చిందని సంతోషపడతాను. మీరు ఒక్కసారి గాగుల్స్ ఇస్తారా సార్? అంటే మీ ఐస్ అంటే వైట్ గా ఉన్నాయి, కాంటాక్ట్ లెన్స్ ఏమైనా యూజ్ చేస్తారా? లేదు లేదు, న్యాచురల్. రియల్. అప్పటి నుంచి చాలా మంది అడుగుతారు, సార్ మీ కళ్ళు ఏంది పిల్లి కళ్ళు లెక్క ఉన్నాయి అంటారు, వైట్ ఉన్నాయి అంటారు. అంటే పుట్టుకతో వచ్చినాయి. అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ కి ఎవరికైనా అట్లా ఉన్నారా? నేను ఎవరిని గమనించలేదు. మీరు చిన్న గౌడ్ ఏమన్నా బ్రదర్సా? బ్రదర్స్ అని కాదు, పుష్కరాల్లో తప్పిపోయినట్టున్నారు. పుష్కరాలు తప్పిపోయేసి మళ్ళీ హైదరాబాద్ లో ఎక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి అనుకుంటా. కాకపోతే చిన్నన్న, నేను, గోల్డ్ మెన్స్ రవణ్ అన్న, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ చాలా మంది గోల్డ్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అంటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గ్రేటర్ హైదరాబాద్ లో గోల్డ్ మెన్స్ ఎవరైతే ఉన్నారో అంటే అందరూ అని చెప్పలేను, కొద్ది మంది ఏళ్ళని లెక్క పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే మంచి మనసున్న వాళ్ళే. దాంతోపాటు మా అన్న అంబర్పేట శంకర్ అన్న, ఆయన గోల్డ్ వేయడం ఇష్టం లేదు, కానీ గోల్డ్ కంటే మంచి మనిషి ఆయన. బంగారం కన్నా బంగారంలో ఏదన్నా కొంచెం కల్తీ ఏదైనా కలిసి ఉండవచ్చో కానీ మా అంబర్పేట శంకర్ అన్న మాత్రం ఎలాంటి కల్తీ లేదు. కల్తీ లేని వ్యక్తి, మంచి వ్యక్తి. ఈ సొసైటీలో ఆయన 10 మందికి అన్నం పెడుతూ ఆయన బతుకుతూ చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయనను చూసుకొని కూడా నేను కూడా ఆయన అడుగు జాడలు నడుస్తున్న వ్యక్తిని.